వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో ఫంక్షన్స్ ఇన్ ఏ సి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాము. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అంటే ఏంటి? బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అంటే మనకి ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉండే కోడ్ని బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ అంటాం. సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సపోజ్ ఈ కోడ్ ఏం టాస్క్ చేస్తుంది? ఎడిషన్ టాస్క్ చేస్తుంది. ఇంకొక అంటే ఇది ఒక ఫంక్షన్, ఎడిషన్ చేసే ఒక ఫంక్షన్. లేకపోతే మల్టిప్లికేషన్ టాస్క్ చేస్తుంది అనుకోండి, మల్టిప్లికేషన్కి ఫంక్షన్. అలా మనం ఏ టాస్క్ అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్ సంబంధించిన లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఒక బ్లాక్లో రాస్తే దాన్ని ఫంక్షన్ అంటారు. సో ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్స్ ఏ పర్టికులర్ టాస్క్. సో ఎందుకు యూజ్ చేస్తారు అసలు ఈ ఫంక్షన్ని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే, ఇన్ ఏ సి ప్రోగ్రామ్ if you need to write same set of statements more than once, instead of writing those set of statements again, create a function to perform that task and just call it every time you need to perform that task. అంటే ఏంటి? మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకసారి కంటే ఎక్కువసార్లు రాయాల్సిన అవసరం వస్తుంది. సపోజ్ ఈ 3 స్టేట్మెంట్స్ తీసుకోండి. 3 స్టేట్మెంట్స్ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలాసార్లు యాడ్ అయ్యి ఈ ఎడిషన్ నా ప్రోగ్రాంలో నేను చాలాసార్లు పెర్ఫామ్ చేయాలనుకోండి, 4-5 టైమ్స్. సో ప్రతిసారి నేను ఈ 4-5 టైమ్స్ ఈ 3 స్టేట్మెంట్స్ రాయకుండా ఏం చేస్తాను, ఈ సపరేట్గా ఈ 3 స్టేట్మెంట్స్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఎప్పుడైతే నేను ఈ 3 స్టేట్మెంట్స్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను నా ప్రోగ్రాంలో, అప్పుడు నేను జస్ట్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను అనమాట. అది ఫంక్షన్ యొక్క యూజ్. సో సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అగైన్ మళ్ళీ రాయకుండా సో ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ వెన్నెవర్ ఆ టాస్క్ నేను పెర్ఫామ్ చేయాలని అనుకున్నప్పుడు ఆ ఫంక్షన్ నేను కాల్ చేసుకుంటాను. సో అది ఫంక్షన్ యొక్క యూజ్. సో ఎవ్రీ ఫంక్షన్ హ్యాస్ డిక్లరేషన్, డెఫినిషన్ అండ్ కాలింగ్. సో ప్రతి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి కూడా డిక్లరేషన్, డెఫినిషన్, కాలింగ్ ఉంటాయి. సపోజ్ డెఫినిషన్ అంటే ఏంటో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటో చూడండి. మనం ఏదైనా వేరియబుల్స్ యూజ్ చేసుకునే ముందు ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం కదా, అలాగే ఫంక్షన్ని మనం క్రియేట్ చేసే ముందు ఆ ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవాలి. ఏంటి? ఫంక్షన్ నేమ్ ఏంటి, దానికి ఏదైనా రిటర్న్ టైప్ ఉంటుందా, దానికి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయా, అవన్నీ. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, రిటర్న్ టైప్ ఏంటి, ఇవన్నీ మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు ఫంక్షన్ డెఫినిషన్, డిక్లరేషన్, ఆ తర్వాత ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది. సో ఎక్కడైతే మనం ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం ఈ ఫంక్షన్ కాల్ చేయాలి ఆ ఫంక్షన్ నేమ్తో. నెక్స్ట్ ఫంక్షన్ డెఫినిషన్. యాక్చువల్ ఆ ఫంక్షన్ పెర్ఫామ్ చేసే సెట్ ఆఫ్ టాస్క్ ఏంటో ఆ టాస్క్ సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ ఈ ఫంక్షన్ డెఫినిషన్లో రాస్తామన్నమాట. సో ఎవ్రీ ఫంక్షన్ హ్యావ్ ఫంక్షన్ డెఫినిషన్, కాలింగ్ అండ్ డిక్లరేషన్. ఇది ఫంక్షన్ యొక్క ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం చేసాము, యాడ్ అనే ఫంక్షన్ రాసాము. సో యాడ్ ఏం చేస్తుంది, 2 నెంబర్స్ ఎడిషన్ చేసి వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఫంక్షన్ ఇది బిఫోర్ మెయిన్ ఏం చేసాము, ఫంక్షన్కి డిక్లరేషన్ రాసాము. ఆ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటి, నేమ్ ఏంటి, అందులో మనం యూజ్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్ యొక్క టైప్ ఏంటి అని. సో నెక్స్ట్ మెయిన్లో ఏం చేసాము, ఫంక్షన్ కాలింగ్ చేసాము. అంటే ఎప్పుడు కూడా ఫంక్షన్ కాలింగ్ ఏమో ఇన్సైడ్ ద మెయిన్ ఉంటుంది, ఫంక్షన్ డెఫినేషన్ ఏమో అవుట్ సైడ్ ద మెయిన్, అండ్ డిక్లరేషన్ కూడా బిఫోర్ ఫంక్షన్ యూజ్ చేసుకునే ముందే డిక్లరేషన్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాము. మన 2 నెంబర్స్కి ఎడిషన్ పర్ఫామ్ చేయడానికి వచ్చిన రిజల్ట్ని ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాము. ఎప్పుడైతే నేను యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేశాను, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కంట్రోల్ డైరెక్ట్గా ఈ ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, ఈ టాస్క్లన్నీ పెర్ఫామ్ చేసి ఇక్కడ రాసిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి లాస్ట్లో రిటర్న్ స్టేట్మెంట్లో ఏముందో ఆ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ దేనికైతే కాల్ చేస్తామో అక్కడ అసైన్ చేస్తుంది. సపోజ్ ఈ 2 నెంబర్స్ 1 2 అనుకోండి, 1 2 1 + 2 3 3 వచ్చేసి ఎస్లోకి అసైన్ చేస్తుంది. ఆ ఎస్ వాల్యూ మనం ప్రింట్ చేస్తామన్నమాట. సో ఇది ఫంక్షన్ యొక్క యూజ్. సేమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మోర్ దాన్ వన్స్ మనం రాయకుండా ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ మన ప్రోగ్రాంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. సో
అసలు ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే మాడ్యులారిటీ అంటే ఏంటి? సో మనం ఒక ప్రోగ్రామ్ని స్మాలర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల ఏంటి మనకి ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ కానీ ఎక్స్ట్రా కోడ్ యాడ్ చేసుకోవాలన్నా అలా ఒక బిగ్ ప్రోగ్రామ్ని స్మాల్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్గా డివైడ్ చేయడాన్ని మాడ్యులారిటీ అంటారు. సో అలా ఒక ప్రోగ్రామ్ని స్మాల్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్గా డివైడ్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. రీయూజబిలిటీ ఇందాకే చెప్పుకున్నాం మనం. సో ఒకసారి రాస్తే చాలు సెట్ ఆఫ్ టాస్క్ని ఫంక్షన్గా మనం దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో సింప్లిసిటీ. సో ప్రోగ్రామ్ అనేది మనకి చిన్న చిన్న బ్లాక్స్లో మనకి కనిపిస్తే మనకి ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ. సో డీబగ్గింగ్ కానీ లేకపోతే ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ యాడ్ చేసుకోవాలి కానీ సో మెయింటెనెన్స్ అనేది మనకి ఫంక్షన్స్ ద్వారా మన ప్రోగ్రామ్ రాస్తే మనకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది.